అది అమ్మ సంగతి అక్కడ కూర్చున్నారు అమ్మ సంగతి అమ్మ సంగతి అందరూ వచ్చినట్టేనా? చిన్నబాయ్ అన్నే ఉండు. వెంకట్రావు వెంకట్రావు నువ్వేం రాడా అయిపోయావు? రారా ముందుకు రారా. మహాజనులారా, గ్రామ పెద్దల, మరిప్పుడు మనందరం ఇక్కడ ఎందుకు చేరామంటే, మరిక్కడ కొండపాదంలో కొలువై ఉన్న సత్తమ్మ తల్లి నిజంగా సత్యం గల దేవత. ఆ అమ్మ మన ఊరిని మన అందరినీ తప్పుడు పనులు చేయకుండా కాపాడుతుంది. ఎప్పుడైనా మనలో మనకి మాట తేడాపడి పేచి వచ్చినప్పుడు ఆ అమ్మే కనుక పాయింట్కి రా. మరి ఇప్పుడు పేచి ఏంటంటే, ఈ గుంటూరు వెంకట్రావు ఆ బుల్లమ్మ గారి చిన్నబ్బాయి దగ్గర ఏరువాక పుణ్యం నాడు ₹1,00,000 అప్పు తీసుకున్నాడు. ఆయాల వెంకట్రావుకు డబ్బు ముట్టినట్టు సాక్ష్యం ఉంది. తరువాత 2 నెలలకి ఆ డబ్బు తిరిగి చిన్నబ్బాయికి ఇచ్చేసానని వెంకట్రావు అంటున్నాడు. దీనికని సాక్ష్యం ఉండేది. ఒకరు అవునని ఇంకొక కాదని ఎవరు మాట్లాడు కూర్చుంటేనే కదా పేచి తెగంది. ఇప్పుడు వెంకట్రావు అమ్మవారి మీద ప్రాణ పెట్టి చెప్పే ప్రమాణంతో పేచి తెగుతుందన్నమాట. వెంకట్రావు కానీ వెంకట్రావు సత్తమ్మ తల్లి సత్యం గల దేవత. తరతరాల నుండి మన ఊర్లో సత్యాన్ని ధర్మాన్ని కాపాడుతుంది. ముందు నిలబడి పలికే పలుకు సత్యం అయితే కాపాడుతుంది, అసత్యం అయితే పలుకోదు. నువ్వు అబద్ధపడే మనిషి కాదు. అట్లా చిన్నప్పుడు అబద్ధం చెప్పే మనిషి కాదు. ప్రమాణం చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకుని ప్రమాణం చేయి. నువ్వు చేసే ప్రమాణంలో ఏ మాత్రం అసత్యం ఉన్నా తల్లి కోపిస్తుంది, పలిపోతుంది. నీ కుటుంబం మొత్తాన్ని చుట్టుకుంటుంది. బాగా ఆలోచించుకుని ప్రమాణం ₹1,00,000 తీసుకున్న బాట సత్యం. కానీ తీసుకున్న 2 నెలల్లోనే డబ్బు మొత్తం ఇచ్చేశారు. ఇది సత్యం, సత్యం, సత్యం. చిన్నబాయ్ తప్పు. ప్రమాణం చేస్తే మళ్ళీ గొడవ పడకూడదు. చిన్నబ్బాయి, ఈ రోజు ఈ పేచి తీరిపోయింది. ఈ విషయం గురించి గొడవ పడదు. పదండి, పదండి. ఇది మా సత్తమ్మ తల్లి మహిమంటే. అమ్మా, సత్తమ్మ తల్లి. ఏ పిచ్చి పని చేశాడే? అంతా దగ్గరుండి చూసినోడివి ఏం చేశాడంటావేంది? అమ్మవారి ముందు ప్రమాణం చేసి అడ్డగోలుగా అబద్ధం ఆడాడుగా. వెంకట్రావు అబద్ధం ఆడాడని నువ్వు నిజంగా నమ్ముతున్నావా? అదేందయ్యా అంత విచిత్రంగా మాట్లాడతావు? నేనేంది ఊరంతా అదే మాట. ఇదిగో అబద్ధం ఆడకపోతే ఎమ్మటే పక్షపాతం ఎందుకు వచ్చింది? సత్తమ్మ తల్లి మహిమే కదూ. ఈ దేశంలో చాలా మంది పక్షవాతం వస్తుంది. అదంతా సత్యమ్మ తల్లి మహిమనంటావా? అది సడన్ గా వచ్చి జబ్బు. వాడి కర్మ కొద్ది ఆ ప్రమాణం చేస్తామని వచ్చి ఉండొచ్చు. దాని సత్యమ్మ తల్లి మహిమంటాగే కళ్ళు పోతాయి. అమ్మవారి మహిమని అనుమానిస్తున్నావే. ఊళ్ళో పెద్ద మనిషివి నువ్వే ఈ లెక్కను మాట్లాడితే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అమ్మా సత్తమ్మ తల్లి ఈ మడిచి కదా గాలి సోకినట్టుందమ్మా. ఏదేదో మాట్లాడుతున్నాడు. అప్చారం
పార్వతి, వాడు చేసిన ప్రమాణ సంగతి పక్కన పెట్టు. వెంకట్రావు మనకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఎప్పుడైనా అబద్ధం అన్నట్టు కానీ వేరే వాళ్ళ సొమ్ము కాసుపెట్టు కానీ మనం విన్నామా? లేదనుకో ఆయన. వాడికి ఉన్నది అరకరం నేల, ఇల్లు కట్టడం కష్టంగా ఉందని చిన్నబ్బాయి దగ్గర ₹1,00,000 అప్పు తీసుకొని 4 ఎకరాల పొలం కౌలు తీసుకొని పండిస్తాడు. చిన్నబ్బాయి అప్పు తెచ్చమని బొత్తి మీద కూర్చున్నాడు. అప్పు తెచ్చాలంటే ఉన్న పొలం అమ్మాలి, ఆ కుటుంబం బీజలు పడింది. ఇప్పుడు ఏం చేయాలి? ఉన్న పొలం ముగ్గురు కుటుంబాన్ని చెప్పుకోవాలా? అబద్ధవాడి కుటుంబాన్ని బతికించుకోవాలా? అందుకని అబద్ధ ప్రమాణం చేయమన్నారా? అది అమ్మవారి ముందు పుట్టగతులు ఉంటాయా? వాడు చేసిన ప్రమాణం గురించి నువ్వు మాట్లాడుతున్నావు కానీ అంత నిజాయితీ పరుడు, కష్టజీవి, అసలు అబద్ధం ఆడడానికి దారి తీసిన పరిస్థితి గురించి నేను ఆలోచిస్తున్నానే. వాడైనా ప్రమాణానికి ముందు మొత్తం ఒక్క మాట ఉంటే మనమే ఏదైనా. ఇదిగో ఈ మాట అన్నా బాగుందయ్యా. మనమే ఏదో సాయం చేసి ముందు వాడు కష్టం తీరే మార్గం ఆలోచించే వాళ్ళం కదా. అదొదులు పెట్టి పోయి అమ్మవారితో పెట్టుకున్నాడు, అనుభవిస్తున్నాడు. ఊళ్ళో నలుగురు ముందు తప్పుడు అయ్యాడుగా. నాకు కూడా బాధగానే ఉందయ్యా. ఇదిగో అమ్మవారి మీద నమ్మకం ఉంచాలి కానీ ఇట్లా చేయొచ్చా? అడిగి లేదని పిచ్చుకుంటే మరీ పరువు తక్కువ అనుకున్నాడేమని. మనిషి కష్టాలు ఉన్నప్పుడే రకరకాల ఆలోచనలు, ఏ పని తిన్నగా చేయలేడు. అందుకే అమ్మవారి మీద నమ్మకంతో అసత్య ప్రమాణం సిద్ధపడుతుంది. ఏందయ్యా నేను ఏదైతే మాట్లాడుతున్నావు? ఏంటంటే పడుకున్న నమ్మకం? తన పరిస్థితి అంత అమ్మవారికి తెలుసు కాబట్టి ఈ ఒక్క తప్పు కాయకపోతే నా నమ్మకం. ఈ డబ్బుతో మాట ఆ తల్లి ఎందుకు కాయాలంట? తల్లి కాబట్టి బిడ్డ తప్పులు తల్లి కాకపోతే ఎవరు కాస్తారు చెప్పు. ఇప్పుడు ఆ తల్లి మీద కూడా నమ్మకం పోయింది వాడికి. ఈ నమ్మకం మీద ఆ తల్లి అక్కడ నిలబడింది. మరి సాలే చెప్పొచ్చు అమ్మా సాయికారు అని. పార్వతి, మనిషికుండే విశ్వాసం మీద దేవుడు సత్యం మీద ఉన్న నమ్మకంతో మనిషి బతుకుతున్నారు. చాలా కాలంగా ఆ గుళ్ళో జరుగుతున్న ప్రమాణాలు చూస్తారా? ఆ పిల్లాడెందుకు చాలా ఏడుస్తున్నాడు? అంతకుముందు ఎప్పుడు ఏడు పని వినిపించింది కదా. ఏ చక్క నవ్వుతుండడు. ఏమంటే పాపం ఆ పిల్లాడికి ఏదో మాయగా చెప్పంటయ్యా. ఓ రోజు బాగుంటే ఓ రోజు బాగోదు. నువ్వు అన్నట్టు వాడు నవ్వుతుంటే చూడటానికి 2 కళ్ళు సాలవు. ఏం మాయగా జబ్బులు ఏం వాడు. వైద్యం చేయించట్లేదా? వాడికి వచ్చింది చిన్న జబ్బు కాదంటయ్యా. ఏదో ఇంగ్లీష్ పేరు చెప్పారు. హైదరాబాద్లో చెయ్యాలట వైద్యం. 25 లక్షల దాకా ఖర్చు అవుద్దట. వీళ్ళదేమో అత్యవసర సంపాదన. ఇల్లే గడుపుకుంటారా, పిల్లాడికి వైద్యమే చేయించుకుంటారా? మరి ఎట్టానే? ఏముంది పాపం, ఆ పిల్లాడి సౌకు ఏదో సొత్తు రోజు కుళ్ళిపోవటమే. ఇంత చక్కటి వాడిని మా కడుపున ఎందుకు పుట్టావురా నా తల్లి రోజు ఏడుస్తుందయ్యా. ఆ కన్న వాళ్ళ బాధ చూడలేకపోతున్నా. చక్కని పానపాత్రములు సల్పి కులాలుడు చేతు మీదుగా ముక్కలు చేయబోడు. నగుమోముల ముద్దుల మూటకట్టు లేజక్కులపై ఏడి బొమ్మల సృజించి భయంకర మృత్యు ద్రష్టలం వ్రక్కలుగా నచ్చు. భగవంతునిదెంతటి రాతికుండెయో, భగవంతునిదెంతటి రాతికుండెయో. అంటే ఏందయ్యా? తాను తయారు చేసిన మట్టి కుండలైనా పగలగొట్టేందుకు కుమ్మరి సత్యం ఇష్టపడ్డాడు. కానీ ఆ భగవంతుడు మాత్రం ప్రాణం ఉన్న అందమైన బొమ్మలు సృష్టించి మధ్యలో చప్పి ముక్కలు చేస్తాడే రాతికుండేవాడికి. ఏందో ఇలా ఏది మాట్లాడినా దేవుడి దగ్గరికి తీసుకుపోయి దేవుడిని ఆడిపోసుకుంటున్నావు. నాకేదో భయంగా ఉందయ్యా. ఇట్లా మాట్లాడబోకయ్యా. ఏమయ్యా ఈ పాడుగోల్లో పడి అసలు సంగతి చెప్పడం మర్చిపోయా. మన బస్సు అయిపోయిన సత్యవతి లేదు, నీళ్ళు వస్తుందట. ఈ వయసులోనా? 2.5 ఏళ్ళు లేవు దానికి. ఈ వయసులోనా అంటావేంటి? ఇదిగో మా రాణికి నాకంటే చాలా చిన్నది. మా అమ్మమ్మకి 40 ఏళ్ళు పుట్టిందట. ఏందని వాడా అమ్మాయి? ఆ పిల్లని నోరులోని మూడు పిల్ల పెళ్ళైన 5 ఏళ్ళ తర్వాత ఇప్పుడు అంతపడింది విచిత్రంగా. చాలే ఊరుకో. ఆ దేవుడి దయ వల్ల గొడ్రాలనుకున్నది బిడ్డను ఎత్తుకోబోతుందయ్యా. వాళ్ళ సంబరం చూడటానికి 2 కళ్ళు సాటం లేదనుకో. ఏందని ఈ దేవుడు ఎప్పుడేం చేస్తాడో ఆయనకే తెలియదు. వెంకట్రావు అంటే అబద్ధం ఆడాడు. ఇప్పుడు పెళ్ళైన 2 ఏళ్ళ తర్వాత ఆ నోరులోని పిల్లని మెత్తపడింది. ఎందుకు భగవంతుడు ఎప్పుడేం చేస్తాడో ఆయనకే తెలియదు. మళ్ళీ దేవుడి గురించి అట్టగానే చింతకాయలు పుల్ల మామిడికాయలు అంతే కదా. తత్తలేవే. ఈ వయసులో పిల్లలేందన్నా
దేవుడికి ఇప్పటికి దయ కలిగింది. దేవుడి సంగతి సరే, చూసేవాళ్ళు ఏమనుకుంటారు? చూసే వాళ్ళకి ఏం పని అయ్యా ఏమైనా అనుకోవడానికి? ఇందులో అనుకోవడానికి మాత్రం అంత విడ్డూరం ఏముంది? ఎన్నాళ్ళు లేనిది ఇప్పుడు కడుపైందా అని. పిల్లలు మనం కావాలనుకున్నప్పుడు పుడతారటయ్యా, దేవుడు ఇచ్చినప్పుడు పుడతారు. ఆ మాత్రం తెలియని వాళ్ళు ఎవరుండారు ఈ ఊళ్ళో? అయినా సంతోషపడతాం అనుకున్నాను కానీ ఏందయ్యా ఏందో పొంతలేని మాటలు మాట్లాడతావు. అది కదన్నా. సర్లే కానీ వడ్లు అమ్మేసావా? వడ్ల ఇన్నేళ్లలో ఎప్పుడు వెళ్ళి కొత్తగా ఈ వడ్ల సంగతి ఏంటన్నా? ఈ సమయంలో డబ్బు అవసరం పడుతుంది కదయ్యా. ఏ అవసరం వచ్చి నన్ను అడగొచ్చు కదన్నా. ఎన్నాళ్ళు అది చేశాను కదయ్యా. సరే కానీ ఇంతకీ డబ్బు ఎంత వచ్చింది? డబ్బు బస్తాకి 900 చొప్పున 100 బస్తాలకి 50,000 వచ్చాయన్నా. 50,000 చాలా డబ్బు వచ్చింది కదయ్యా. ఈ రోజులు ఎంత డబ్బు వచ్చినా ఖర్చులకే సాలట్లేదన్నా. నిజమే నిజమే, నువ్వు తెలివిగలడు కాబట్టి ఇల్లు నడుపుకొస్తాను. ఏది ఆ డబ్బు ఇటు తీసుకురా. మీ వదిన కావాలందయ్యా. వదినమ్మ కావాలందా? ఆ, అంటే పెళ్ళైన నేలకి ఇప్పుడు వదినమ్మకి పెత్తనం కావాల్సి వచ్చిందా అన్నా? దాని మొహం, దానికి నాకు పెత్తనం ఇస్తే మాత్రం ఏం చేసుకుంటామయ్యా. మీ వదిన ఇప్పుడు వట్టి మనిషి కాదు కదయ్యా. ఎప్పుడే అవసరం వచ్చిందో తెలవదు కదా. అసలే నోరు లేనిది నిన్ను అడగలేదు కదయ్యా. చేతులు కాసిన సొమ్ములుంటే అదో ధైర్యం. పోయి డబ్బులు తీసుకురా అయ్యా. సత్యమా, నేను అట్ట పొలాన్ని పోయి వస్తానే. అన్నయ్య, వదినమ్మ కడుపు వచ్చిందని నీకు ఒంటి మీద గొడ్డ నడవడం లేదు కానీ లోకలు ఏమనుకుంటారని నాకు చాలా భయంగా ఉందన్న. ఏందయ్యా అనుకునేది? లోకులు ఏమనుకుంటారు? ఎన్నాళ్ళు లేని ఇప్పుడు ఈ కడుపైందని చాటు మాటగా చెవులు కొరుకుంటారేమోనని. అంటే ఏమని చెవులు కోరుకుంటారయ్యా? కుటుంబ గౌరవం ఒకటి ఉంటుంది కదన్నా. కుటుంబ గౌరవమా? మళ్ళీ కొత్తగా ఇదేందయ్యా? నువ్వా లోకం తెలియని అమాయకుడు. మీనా తెల్లారు లేస్తే 10 ఊళ్ళలో 10 మందితో పంచాయతీలు చెప్పేటోళ్ళు. మీకు ఈ విషయం ఎట్టా చెప్పాలో నాకు అర్థం కావడం లేదన్నా. ఏందయ్యా నువ్వేందో తేడాగా మాట్లాడుతున్నావు? తేడా ఏమీ లేదన్నా. చూడన్నా, పసివాళ్ళే కావాలనుకుంటే నా కూతురు అదేనన్నా. మన గౌరీ పెళ్ళని కూర్చుంటారు, దానికి పెళ్లి చేస్తామనుకో ఏడాది తిరుగులో కార్యక్రమం పిల్లన్న కనేస్తారు. లేదు, ఇంకో 4 ఏళ్ళు అయితే నా కొడుక్కి అదేనన్నా మనం మొదటికి పెళ్లి చేస్తాం. ఏడాది తిరుగులకు వాడు కార్యక్రమం అనిపించేస్తాడు. ఏమంటావన్నా? వాళ్ళు తాత మా అమ్మ అంటారే కానీ అమ్మ నాన్న అని అనరు కదయ్యా. అయినా ఇన్నాళ్ళు అలాగే అనుకున్నాం కదయ్యా. కానీ ఇప్పుడు దాని కడుపు పండింది. ఆ పుట్టే బిడ్డ అమ్మా అని ఎప్పుడు అంటుందా అని నీ వదిన మురిసిపోతుందయ్యా. సర్లే, తొందరగా డబ్బు సంగతి చూడు. నేను అట్ట పొలాన్ని పోయి వస్తాను. అన్నయ్య, విషయం ఏందో కనుక్కుందామని వచ్చాను బావా. ఏంద్రది?
బసవయ్య బావ మొగోడయ్యాడంటగా. అమ్మ నీ అమ్మ, అప్పుడే నీ దాకా వచ్చిందరా ఈ మాట? ఎంత సెట్ పెసరండి కదా బావా, కక్కుర్తిని దాయగలం కానీ కడుపుని దాయగలమా అని. అయినా ఇట్లాంటి విషయాలు దాస్తే మాత్రం దాగుతాయా బావా? ఏందో బావా, విషయం తెలియగానే కడుపులో దేవేసినట్టు అయిపోయింది బావా. ఇప్పుడు నీకొచ్చిన నెప్పేంద్రా? ఏంది బావ అట్టా మాట్లాడుతావు? నీ కొద్ది ఒకటి, నువ్వు నా కొద్ది ఒకటినా? నాకా సోది మాట్లాపి కడుపులో ఉన్నదట కక్కర పెసరెంట్. చెత్తలు మరి మళ్ళీ నువ్వేం అనుకోకూడదు. ఏమనుకోలే కక్కరా. ఇదిగో మళ్ళీ అడుగుతున్నాను, చెత్తలు మరి. నీ అబ్బా, బావా, మీ నాయన పోయిన దగ్గర నుంచి ఇంటి పెత్తనం అంతా నీదే కదా. అన్న చూద్దామా నోట్లో నాలుగు లేను, వదిలి చూద్దామా అసలు నోరే లేనిది. ఈ 25 ఏళ్ళ నుంచి ఇంటి ఆస్తి మొత్తం మీద నీదే కదా బావ పెత్తనం. ఈ చుట్టుపక్క జనాలంతా నీకు సలాం చేసి గులాం అవుతున్నారంటే నీ ఆస్తి చూసే కదా బావా. ఇప్పుడు కొత్తగా వారసుడు పుట్టుకొస్తున్నాడు బావు. సగానికి సగం ఆస్తి వదులుకోవాల్సిందే కదా బావా. నీ అమ్మ చాలా లోతు మాటలు మాట్లాడుతున్నావు పెసరెంట్. నేను మాట్లాడిన దాంట్లో తప్పేమైనా ఉందా బావా? అయినా సగానికి సగం ఆస్తి పోయాక నువ్వు మామూలు రైతువే బావా. నీ మాటకు విలువ 0. అయినా నేను మాట్లాడిన దాంట్లో తప్పేమైనా ఉంటే ఇదిగో ఈ చంప మీద 2 పీకు బావా. నేను నీ మనిషిని బావా. అవును రే, నీ పదవి 6 నెలలు అయిపోతుంది కదా. ఏందో బావా, 5 ఏళ్ల పదవి దినమ్మ సిగదరక సిటికలు అయిపోయినట్టుంది బావా. పదవి కుండ లచ్చన్న అదిరా ప్రెసిడెంట్. ఇదిగా ఈసారి కూడా నువ్వే చెతికెళ్ళారా? బావా, నువ్వు నన్ను కనిపెట్టుకుని ఉండాలి కానీ ఎన్నిసార్లైనా నేనే ప్రెసిడెంట్ బావా. ప్రెసిడెంట్ కలిగే జిందాబా, ప్రెసిడెంట్ కలిగే జిందాబా. రఘుపతి బావ నాయకత్వం నోరే నువ్వు చాలా తప్పుగా అర్థం చేసుకున్నారా ప్రెసిడెంట్. బావా. అదే నాకు నచ్చడం లేదు. ఏంది బావని పిల్లవా? ఒరే, మా అన్నకు పిల్లలు పుట్టాలా కానీ చదువు ఆస్తి కోసం కక్కుర్తి పడతానేట్రా? ఈ తిరగేసింది బావా. కాకపోతే ఒక్కటి, కుటుంబ గౌరవం. కుటుంబ గౌరవం గురించేరా నా ఈ బాధ అంతా. బావా మళ్ళీ కొత్తగా ఇదేంది బావా? అన్నయ్య, నువ్వు అన్నట్టు అమాయకుడురా, లోకం తిరిగి తెలియడు. అట్టని వదిలేమేం చెడ్డది కదరా. మహాతల్లి, మహాసాధ్వి, ఆ తల్లి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే కళ్ళు పోతాయి. ఆ తల్లి ఈ పాడు లోకమంతా మనలాగే అనుకోరు కదరా. ఎన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఈ కడుపెట్ట వచ్చిందని చాటుమాటుగా రకరకాలుగా మాట్లాడి నవ్వుకుంటారే. అట్ట అని మన ముందు మాట్లాడే ధైర్యం ఏనా కొడుకు లేదనుకో. అర్థమైందా? వామ్మో వామ్మో, చాలా ప్రమాదం బావోయ్. ఇందులో ప్రమాదం ఏంటుందిరా? మళ్ళీ కాబోయే ప్రెసిడెంట్. పిచ్చు కుక్క అని పేరెడుతున్నావంటే ఆ తరువాత ఏది ఊరికే వచ్చి వాళ్ళు పడిపోదురా ప్రెసిడెంట్. ప్రయత్నం చేయాలి ఏంటి? ముందు ఈ విషయం నలుగురు నోళ్ళలో నానితే తర్వాత మన పని తేలికవుతుంది. పోగేస్తే నిప్పున్నా లేకపోయినా ఉందని నమ్మించడం తేలికరా ప్రెసిడెంట్. పొగెట్టే వాళ్ళు కావాలరా. బావా మన నరసమ్మండ్లా ఆ? అదేలా బావా, ఆ మొండని మనం ఉసుకోనాలే కానీ ఊరంతా బొబ్బో అని మురిగేదు. ఇంకా ఆమె కూడా సాయం తీసుకెళ్ళమని చెప్పరా బావా. ఆ ముండకు మనం చెప్పాలి కానీ ఊరంతా కాకిలాగా కావుకోమంటూ సాటింపేసేది. వెళ్ళరా, వెళ్ళి పని చూడరా. జాగ్రత్త రోయ్, ఎక్కడ తేడా రాకూడదు. తేడా వచ్చిందనుకో నీ కొంత పొగట్టేస్తాను. ఇంకా డౌట్
ఎవరికి ముడింది ఏమైంది? ఏంటయ్యేది సన్నాసి ముండలు మంచి చెడు ఉండక్కర్లా. ఏమైంది? ఏమయ్యేదేందయ్యా ఊళ్ళో చెడుపాకు ముండలుంటే ఏమైనా జరుగుతుంది. ఎవరి ముందు తెలియదు కానీ లోపల దేశానికి మాత్రం ఎగేసుకొని వచ్చేస్తారు. ఎవరి ముట్టి కింద నలుగుంది ఎవరేసుకొచ్చారే? ఇంకెవరు ఆ ఉచిలి ముండ ఎంకాయమ్మ. ఉచ్చినమ్మంటే ఎక్కాయమ్మ ఆవిడెవరే? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. నీకన్నీ వివరంగా చెప్తే గానీ అర్థం కాదు. అక్క అందులో నా కోళ్ళు పిల్ల పేరు ఎక్కాయమ్మ ఏమందంట? సత్యవతి కడుపు వచ్చిందంటగా అని ఆరా తీసినట్టు అడగడం, చేతి రోడ్డు గడ్డం పెట్టు తీసుకుని నవ్వడం. నా కోపం వచ్చి ఇదిలో అంత నవ్వడానికి ఏముంది అని దాన్ని కోపడ్డానయ్యా. తెలిసి తెలియదు పిల్ల ఆ పిల్లతో మాట్లాడి నువ్వు కోపడింది ఏంటి? నేను కోపడితే అదేముందో తెలిస్తే నువ్వు ఈ మాట అనవు. ఏమంది? ఈవిడి చేసిన ముండకి సిగ్గాసేరమా ఏమైనా అంటది. ఓసరి కోపం పడతాను ఏముందో చెప్పు. బసవయ్య బావకి ఆలయావే లేదు కదా పిన్నాం. మరి ఇప్పుడు ఈ కడుపు ఏ దేవుడి పుణ్యమో అని పక్క నవ్విందయ్యా. ఇది బాగుందా ఆ నూకలో నరసమ్మ దీనికి బత్తాసుగా ఏ దేవుడైతేనే ఫలితం దక్కిందిగా అని కిసుక్కున్నవ్వడం. పేరంటానికి వచ్చిన ఆడోళ్ళంతా బుక్కలు నొక్కడం. ఇదంతా చూసి నాకు పిచ్చి కోపం వచ్చిందయ్యా. నోరులేని పిల్లలు అంత మాట్లాడుతుంటే నువ్వే ఊరుకున్నావే? నేనెక్కడ ఊరుకున్నానయ్యా? ఇంకొకసారి ఇటువంటి మాట మాట్లాడితే గంట గంట కొంచెం బాధ పెడతానని చెప్పా. ఇదిగో అది పోతా ఏముందో తెలుసా? ఏమంది? నేనంటే నీకు లోపు కాబట్టి మాటలు పెడతావు విన్నా ఊళ్ళో అందరికీ పెడతావంటూ తిప్పుకుంటూ పోయిందయ్యా. అట్లాంటి దాన్ని ఏం చెయ్యాలయ్యా? ఏందయ్యా మాట్లాడవు? ఆ నోరు లేని పిల్ల ఉసురు పోసుకోవడమే కదా ఇది. ఏమైనా సరే ఊరుకోవడానికి ఏం లేదయ్యా. ఆ పిల్ల నా మాటలు నువ్వు కోపడ్డ దానికి అర్థం ఉంది. అసలు ఆ పిల్లని అంత మాట అనే ధైర్యం ఎవరిచ్చారని ఆలోచిస్తున్నాను. ఇంకెవరు? ఆ ఎంకాయమ్మ రఘుపతికి ఆ నరసింహ ఊరు ప్రెసిడెంట్కి సేరి కానీ అందరికీ తెలిసే రహస్యమేగా. వాళ్ళ అండ చూసుకొని అంటే దీని వెనకాల ఆ సర్పంచ్ అంటే ఒట్టి దగులు పాచి ముడ్డా కొడుకు. ఈ రఘుపతి గడికి ఏం పోయే కాలం వచ్చిందయ్యా. సొంత వదిన తల్లితో సమానం కదయ్యా. దురాశ ఎంత పని చేయిస్తుంది. వాళ్ళకిందయ్యా లాభం. బసవయ్య సంతానం కలిగితే ఆస్తి సగం పోతుంది కదా. ఇన్నాళ్ళు వంటగదిని బలిసాడు రఘుపతి. ఇప్పుడు ఆస్తి కోసమే కనకైతే కలిసి ఏదో పుట్టబడుతున్నాడే. అన్నిట్లో ఇద్దరు తూడుదోగలేగా. ఇట్ట సేతి మాత్రం ఆస్తి నిలబడుద్దా? నా అనుమానం నిజమైతే దీన్ని సాగ్గా చూపించి ఆ పిల్లకి ఆపరేషన్ చేయిస్తారు. కుదిరితే అసలు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేస్తారు. అమ్మో 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 దీని వెనకాల ఎంత కుట్రుందా? ఉందని అనుకుంటున్నాను. పాపం పుణ్యం భగవంతుడు తెలియాలి. ఇట్ట చేస్తే మాత్రం ఆ సత్తమ్మ తల్లి సూత్తా ఊరుకుంటుందా? నిజంగా సత్యం తల్లి ఉంటే ఆ నోరు వెళ్ళిపోయినా మాట్లాడుతూ మన నోరు పెట్టుకోవాలి. ఆ పశువుడు పరిష్కారం చూపించాలి. సత్యమా ఓయ్ సత్యమా ఎర్రపడ్డ ఈతకొచ్చింది. ఆ రాములు గారిని ఇప్పుడు చావిటి గారు పడుకోరా అని చెప్పా. వాడు వచ్చాడో లేదో. తొలిచూరు పడ్డా మడిసి కనబడుతుంటే దానికి కూడా అంత ధైర్యంగా ఉంటుంది కదా. ఎమ్మటినే వచ్చేస్తాలే. ఇదిగో తలుపు దగ్గరికి వేసిపోతున్నా కొంచెం మెలకుగా పడుకో. అసలే బయట వాతావరణం కూడా బాగాలేదు. జాగ్రత్త. ఎమ్మటినే వస్తాలే.
సతమా 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 పంపిరా సతమా 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 ఎవరు ఉంటారంటయ్యా సతమా సతమా ఎలా జరిగింది ఈ గౌరవం సతమా 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 కట్టుకున్న కలల సౌధం రెప్పమాటున కూలిపోయేను నమ్మి నడిచిన రక్తబంధం కాలలాగై కాటు వేసెను ఏది దైవం ఏది మనిషి మానవత్వపు చాడలేవి కాలిపోయిన మోగ ప్రాణి ఆత్మశాంతికి మార్గమేది ఆత్మశాంతికి మార్గమేది కైవల్యము
ఇలా తెల్లవారులో కూర్చొని ఏడిస్తే సమస్య అయిపోతుంది చెప్పు. కళ్ళు మూసుకుంటే చాలు ఆ పసడు మొహం కనపడుతుందయ్యా. ఎవరైనా పెడితే చాలు కొత్త పాత ఉండదు, ఒకటే బోసి నవ్వులు. ఏమయ్యా, నేను కనిపిస్తే చాలు వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఒక్క దూకుడు దూకుతాడయ్యా. అదిగో, వాడు ఏడు పెట్టంటే నాకు దుఃఖంగా అనిపిస్తుందయ్యా. ఏమయ్యా, నేను రుజులో వైద్యం చేయించకపోతే తర్వాత ఏం చేసినా ఉపయోగం ఉండదటయ్యా. మరి ఎట్టాగే ఏదైనా ఏర్పాటు చేసుకుంటున్నారా? అంత స్తోమత లేకేది కదయ్యా, ఎట్లా ఏడుస్తుంది. అబ్బాయి ఎవరే ఇందాక నుంచి అలా దుడ్డుకోమో నేర్చు. అయ్యా బస్వా, నువ్వా? ఇంత అర్ధరాత్రి ఎలా దొడ్డి వాకిలి గుండా రాయ్యా రా. అయ్యో అయ్యో అయ్యో, ఏందయ్యా ఏందయ్యా అవుతారు, ఏమైందయ్యా? మామతో మాట్లాడాల్సిన పని ఉందక్క. నేను వచ్చిన సంగతి ఎవరికి తెలియకూడదు. బసవా నా కూర్చో, మంచిగా పెట్టాను. ఏమైందిరా? ఎందుకలా ఇంత అర్ధరాత్రి పూట దొడ్డి ధైర్యం రావాల్సిన అవసరం వచ్చిందిరా? ఇదిగో బాబా, ఈ నా ఆటో పొలం కాగితాలు నీ దగ్గర దాచిపెట్టు. నా దగ్గర ఎందుకురా? మీ తమ్ముడి దగ్గర ఉంచలేకపోయావా? ఇన్నేళ్ళ నుంచి ఆడి దగ్గరగా ఉంది. ఇప్పుడు ఏమైందిరా? ఆస్తి పాపిస్తుంది బావా. అంటే సత్తమ్మ సత్తమ్మ చచ్చిపోయింది బావా. సత్యం చచ్చిపడిపోయిందిరా? సత్తమ్మ చచ్చిపోలేదయ్యా, కడుపుతోన్న పిల్ల ఎట్లా జరిగిందయ్యా చెప్పయ్యా. చచ్చిపోయింది కాదు, చంపేశారక్క. చంపేశారు? ఎవరు చంపుతారు, ఎందుకు చంపుతారా? ఆ పైవాడికి తెలియాలి. చావుటి కడుపు పోయి వచ్చేసరికి అంత అయిపోయింది. ఒళ్ళు కాలిపోయి బూడిదైపోయింది బావా. లోకులు పిచ్చి కూతురు కోసారని ఆత్మహత్య చేసుకుందా? అదంత పిరికిది కాదు బావా, దానికి అవసరం లేదు. అయినా తలుపుకు బయటకు వేసుకుని లోపల ఒళ్ళు కాచుకోవడం ఈ ప్రపంచంలో ఎవరికైనా చేతవుతా బావా. ఊరిలో దేవస్థ ఎవరు చేస్తారు చెప్పరా? చెప్పయ్యా. ఎవరు చేస్తుంటారు? ఎవరి మీద నీకు అనుమానం ఉందా? ఈ తాళాలేంట్రా? మా ఇంట్లో తరతరాల నుంచి ఉంటున్న పోషాలు పెట్టి ముప్పొద్దులా నా తమ్ముడు మళ్ళీ ఏలాడుతూ ఉంటాయి. నా కుంభంలో దొరికాయి మావా. అనుమానించాను, అనుమానించాను, కానీ ఇంత దుర్మార్గానికి ఒడిగడతాను అనుకోలేదురా. ఎంత అన్యాయం జరిగినా చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాను. వాడు తెలివి ఎందుకు పనికొచ్చిందిలే బావా. చిన్నప్పటి నుంచి అందరూ నన్ను తిక్కలోడు తిక్కలోడు అంటుంటే నిజమే కావాలనుకున్నాను. నన్ను తిక్కలోడు చేసి ఆస్తి మొత్తం మీద తమ్ముడు పెత్తనాన్ని దిగితే నవ్వుకున్నాను, కానీ ఏనాడు కాదనలేదు. ఇప్పుడు పెళ్ళాన్ని పుట్టబోయే సంతానాన్ని పోగొట్టుకున్నాక ఇక తెలివుండి ఒకటే లేక ఒకటే మావా. ఇప్పుడు ఈ కాగితాలు ఏం చేయాలా? నేను ఎప్పటికైనా తిరిగి వస్తే తీసుకుంటాను. అప్పటిదాకా ఆ పొలం నీది. అసలు తిరిగి రాకపోతే ఆ పొలం ఎప్పటికీ నీదే బావా. నా వల్ల కాదురా, ఈ బరువు నేను మహిళ బసవా. నువ్వు కాకుండా ఈ ఊళ్ళో ఎవరు మొయ్యలేరు మావా. ఏ ఆస్తి కోసం తోడబుట్టిన వాడు ఇంత పాపానికి ఒడిగట్టాడో వాడికి మాత్రం ఈ ఆస్తి అందకూడదు బావా. మరి ఇంత దుర్మార్గం చేసి ఊరికి వదిలిపెట్టకూడదు. పద వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పదరా. వద్దు మావా, దానివల్ల ఉపయోగం లేదు. చచ్చిపోయిన నా భార్య తిరిగి వస్తుందా? కడుపులోనే కళ్ళు మూసిన పసిపానం తిరిగి వస్తుందా? కుటుంబం పరువు ప్రతిష్ట బజార్కి ఎక్కడం తప్ప లాభం లేదు మావా. అట్టగాని ఇంత దుర్మార్గం నట్ట వదిలేయడమేనా? ఇంత ఊరుంది, ఊరిని కాపాడే సత్తమ్మ తల్లి ఉంది, పోయిన ప్రాణాల ఉసురుంది. ఇవన్నీ ఊరికే పోవు కదా మావా. పాతయ్య పవో మానవ ప్రయత్నం కూడా చేయాలి కదరా. మానవ ప్రయత్నం ఎంతవరకు మావా? అందులో నా పోటీ బలహీనుడి ప్రయత్నం వద్దు మావా. ఏది జరగాల్సి ఉంటే అది జరగనిద్దాం.
నువ్వు మాత్రం ఈ ఆస్తి వాడికి అందకుండా చూడు మావా. ఓ వస్తాను మావా. నేను నీకు తోడుగా వస్తాను రా. అమ్మాయి కర్మకాండలు అయిన దాకా నీకు తోడుగా ఉంటాను. ఎందుకని మంచిది, నేను వస్తాను రా. వద్దు మావా, ఇప్పుడు నీ దగ్గరికి వచ్చినట్టు ఎవరికి తెలియకూడదు. ఈ పాటికి అందరూ ఇంటి దగ్గర చేరిపోయి ఉంటారు మావా. వస్తాను. ఆ తర్వాత ఎక్కడికి వెళ్తావురా? ఏమో నాకే తెలియదు. రేపు దానికి కర్మకాండలు పూర్తి చేసి ఈ ఊరు వదిలిపోతాను మావా. వస్తాను మావా. బసవా, జాగ్రత్త మావా. బతుకుంటే మళ్ళీ వస్తాను, లేకుంటే ఆ పొలం నీదే. జాగ్రత్త మావా. కాగితాలు జాగ్రత్త మావా. వాడికి మాత్రం ఈ ఆస్తి అందకూడదు మావా. వాడికి మాత్రం ఈ ఆస్తి అందకూడదు మావా. వాడికి మాత్రం ఈ ఆస్తి అందకూడదు మావా. అయ్యా బసవ, అయ్యా పాడయ్యా. నాటకము కానది కన్నది కైవల్యము నాటి బ్రతుకు నాటకము నాటకము. మావా, శివయ్య మావా. నేనే రమ్మనాలి. వెళ్ళి తలుపుతా. అంటే ఆ పొలం కాగితాలు వెళ్ళి తలుపుతా. రాయ్యా. రారా రారా. కనకాయ నువ్వు ఎండబెట్టుకొచ్చావా? నేనే రమ్మనాలే మావా. కూర్చోరా. వెళ్ళి మధ్య పట్టరావే. ఇప్పుడేం వద్దులే అక్క, కూర్చోడం కాదులే కానీ మావా. ఏంది ఏందో అర్జెంటుగా మాట్లాడాలన్నమాట. ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు, ఆడ మాట్లాడుకుని కుదరదని నేనే బయలుదేరి వచ్చిన. ఏంది అంత అర్జెంటుగా మాట్లాడాల్సిన వారు? చేయలేదురా. మీ అన్న తన పొలం ఖాతాలు నా దగ్గర తాకట్టు పెట్టి 25 లక్షలు అప్పు తీసుకున్నాడు రా. అన్న ఏ అన్నా? ఎంతమంది అన్న ఉన్నారా? మీ అన్నే బసవయ్య అన్న. ఏం మాట్లాడుతున్నా మావా? అన్నయ్యకి 10 రూపాయలు చిల్లరిస్తే లెక్క కట్టుకోవడం తెలీదు. అట్లాంటిది నీ కాడ 25 లక్షలు అప్పు చేశాడా? అది తన పొలం పేపర్ తాకట్టు పెట్టి. ఈ ఊళ్ళో ఎవడగా నమ్ముతాడా ఈ మాట? నువ్వు నమ్ముతావా? నమ్ముతారో నమ్మరో నాకు అనవసరం రా. డబ్బులు ఇచ్చి కాగితాలు పట్టుకెళ్తావు, లేకపోతే నేను చేస్తుంది నన్ను చేసుకోమంటావు. చెప్పు. ఏంది ఏంది మావా, బెదిరిస్తున్నావా? అంటే నేనైనా చేతి గాజు తడుకుని కూర్చోలే. నువ్వు ఉండు బావా, నువ్వు ఉండు. బాబాయ్ ఏమనుకోబాక్ కానీ బసవయ్య బావ నీ దగ్గర 25 ఏంది 1 కాదు 2 కాదు 25 లక్షలు అప్పు తీసుకున్నాడా? నమ్మే మాటేనా ఇది? సరే తీసుకున్నాడు, మరి ఆ డబ్బు ఏమైనట్టు? అయితే నన్ను అడిగితే నేనే చెప్తాను రా. వెళ్ళా తీసుకుని ఉన్నాడు కంటే వాడే చెప్తాడు. పోయినోడ్నే ఒట్టుతాలే బాబాయ్.
అబ్బే అబ్బెబ్బే నువ్వు చెప్పేది నమ్మేటట్లేదు బాబాయ్. నమ్మెట్టు లేదా? ఏరా, కడుపుతో ఉన్న పిల్ల, నోరు లేని పిల్ల, అంత గొప్పింట్లో ఒళ్ళు కాళ్ళు చచ్చిపోతే దానికి కారణం ఏంటో తెలియకపోయినా అది ఆత్మహత్య అంటే ఊరూరంతా నమ్మింది కదరా. దానికి కర్మకాండం చేసిన రోజు రాత్రే బసవయ్య అమ్మవారి గుడి దగ్గర చెట్టుకు శవం ఎలాడితే దానికి కారణం ఏంటో తెలియకపోయినా అది కూడా ఆత్మహత్య అంటే మళ్ళీ ఊరంతా నమ్మింది కదరా. మరి నీ నమ్మినప్పుడు బసవయ్య నా దగ్గర తన పొలం ఖాతాలు తాకట్టు పెట్టి 25 లక్షలు అప్పు తీసుకున్నాడు నమ్మతాడు ఈ ఊరు. ఆ చావులకి డబ్బుకి అనుకుందంటావా? గుమ్మడికాయ దొంగంటే భుజాలు తడుకుంటాం ఎందుకురా? ఆ మాట నేనన్నా నువ్వెంటున్నావు? నేననేది ఏంటి? నేననేది ఏంటట? ఇదిగో మావా, నా సంగతి నీకు పూర్తిగా తెలీదు. నా కోపం వస్తే మనిషిని కాదు పశువునంటావు. పెద్దంతర చిన్నంతర అక్కడ గావు కాగలది ఏంది? నువ్వు ఉండు బావా, నువ్వు ఉండు బాబాయ్. నువ్వు కూడా ఆవేశపడతాయి అట్ట. నువ్వు ఉండు బాబాయ్. ఎక్కడో ఏదో మెలికింది బావ. ఆవేశపడ మాకు బాబాయ్. ఇప్పుడు ఆ అప్పుతో నాకు సంబంధం లేదు అని రఘుపతి బావ అన్నాడు అనుకో. నిజంగా లేదు కదా. చెప్పను రా, ఆ మాట చెప్పను. వాళ్ళు అన్న తీసుకున్నప్పుడు తనకి ఏ సంబంధం లేదు చెప్పను రా. ఆ పొలం స్వాధీనం చేసుకుంటాను, అవసరమైతే కోర్టుకు పోయి చట్టబద్ధంగా. ఏంటి? కోర్టుకు పోతావా? సరే అట్టాగాని ఆడనే తెలుసుకుందాం ఈ వ్యవహారం. నువ్వు రారా. నువ్వు ఉండు బావా, నీకు అన్ని తొందరే. నేను మాట్లాడతా కదా. అది కాదు బాబాయ్, ఇంట్లో 2 శవాలు లేచి దిక్కు తోచుకున్న రఘుపతి బాగుంటే నువ్వు ఉరుము లేని పిడిగి లాంటి వార్త చెప్పవు. కాస్త తనైన కాళ్ళు చేసి కూడ తీసుకునేవాళ్ళు కదా. నిదానంగా చేద్దాం. నిదానంగా ఏదైనా కుదరదా? నాకు అర్జెంట్ డబ్బు కావాలి. ఇస్తాను అది చెప్పండి ముందు. బాబాయ్ నాకు విషయం మొత్తం అర్థమైపోయింది బావా. పెదబావ డబ్బు తీసుకున్నాడా లేదన్నది కాదు ముఖ్యం. ఆయన ఆస్తి కాగితాలు శివయ్య బాబాయ్ దగ్గర తాకట్టు పడి ఉన్నాయి. అది మాత్రం నిజం. నీకు ఆ పొలం కాగితాలు కావాలంటే నువ్వు ఆ డబ్బు వెనక్కి ఇవ్వాల్సిందే బావా. ఇది కోట్లకు పోయి తెచ్చుకుని ఎవరు కాదు బావా. నువ్వేం మాట్లాడద్దు. నువ్వేమైనా మాట్లాడుతున్నా ఆమె కొట్టే. కుటుంబ పరువు బజార్కి ఎక్కుద్దు బావా. సర్లేరా, ఎంత చెడ్డ ఊరికి ప్రెసిడెంట్ కదా, నీ మాట ఒప్పుకుంటారులే. ఇదిగో మావా, నువ్వు ఓ పాలు ఆలోచించు. అన్నయ్యకి డబ్బులు అవసరం వచ్చిందో నాకు తెలియదు. నీ దగ్గర డబ్బు తీసుకుంటే అన్న నాకు ఒక్క మాట చెప్పలేదు. అడగడానికేమి ఇప్పుడు అన్న లేడు. మరి నేను ఆ డబ్బు తిరిగి ఇవ్వాలంటే ఏం చేయాలి అది కూడా చెప్పరా? బావ అడిగింది కూడా పాయింటే బాబాయ్. తన అన్న డబ్బు తీసుకున్నట్టు బావ కూడా తెలియదు కదా. పోనీ అంటే చిన్న మొత్తం కూడా కాదు. చిన్న మొత్తం కాదు కాబట్టారా. వేరే అవసరం దాల్చుకుని డబ్బు అర్జెంట్ అన్నాడు, ఇచ్చాను. తీసుకుని మన సత్తాంతరంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా అవసరం అట్టాంటిది, నా డబ్బు కావాలరా. తన అన్న డబ్బు తీసుకున్నట్టు బావ కూడా ఏదో ఒక నమ్మకం కుదరాలి కదా బాబాయ్. కుదరాలంటే ఏం చేయాలి అది చెప్పండి ముందు. ఏం చెయ్యాలంటే ఒక దారింది బాబాయ్. ఏంద్రది? నువ్వు ఆ పొలం కాగితాలు చూపించి సత్తమ్మ తల్లి మీద ప్రమాణం చేసి బసవయ్య బాబు డబ్బు అప్పించానని చెప్పు. రఘుపతి బావ నీ డబ్బు పువ్వులు పెట్టి నీకు ఇస్తాడు. ఏంటి మామ మాట్లాడవు? అమ్మోరు తల్లి మీద ప్రమాణం అంటే నోరడిపోయిందా? సత్తమ్మ తల్లి మీద ప్రమాణం చేస్తే కాలు చేయి కూడా పడిపోతుంది. అబద్ధం చెప్తే బాబాయ్. ఏంది బాబాయ్ మాట్లాడో? సత్తమ్మ తల్లి మీద ప్రమాణం. ఈ ముసల్నాబాబుని ఇంట్లో చావుల నుంచి ఏదో 25 లక్షలు రా. అన్న యాస్తి మొత్తం అమ్మినంత రాదు. డబ్బెంతనేది కాదు బాబు ముఖ్యం. ఈ వ్యవహారాన్ని ఎలా మూసేయాలా అని ఆలోచించాలి. ప్రస్తుతానికి వాడు అడిగింది ఇచ్చి నోరు ముంచనే మంచిది. ఈ ముసల్లా కొడుకు వ్యవహారం ఆ సత్యం తల్లి చూసుకుంటాం. ప్రమాణం చేయని ముందు. సరేరా, నువ్వు అన్నట్టు చేద్దాం. ఇవ్వరా కాగితాలు. ఇప్పుడు చెప్పండి రా, ప్రమాణం ఎప్పుడు పెట్టుకుందాం? నీ ఇష్టమే బాబాయ్, నువ్వు ఎప్పుడంటే అప్పుడే. అయితే రేపే పెట్టుకుందాం. వెళ్ళి డబ్బు సిద్ధం చేసుకోండి. ఏమంటా బావా?
రేపులోకి డబ్బు అంటే కష్టం. అబ్బా ఏదో ఏర్పాటు చేస్తాలే బాబా, నువ్వు ముందుండు. సరే బాబాయ్, రేపే పెట్టుకుందాం బాబాయ్. బాబాయ్ రేపు సత్తమ్మ తల్లి గుడి దగ్గర కలుద్దాం. అట్టాగరా, వెళ్ళి డబ్బు సత్యం చేసుకోండి. వచ్చేటప్పుడు ఆ కాగితాలు పట్టుకుని వచ్చేసి ఆ, ఆ. పదవా. ఏంటయ్యా ఇదంతా? నమ్మలేకపోతున్నా. బసవయ్య మన దగ్గర పొలం కాగితాలు తాకట్టు పెట్టడం ఏంది? మన 25 లక్షలు అప్పియడం ఏంది? నువ్వు సత్తమ్మ తల్లి ముందు ప్రమాణం చేయడం ఏందయ్యా? వద్దయ్యా వద్దు. నలుగురికి మంచి చెడు చెప్పటాడు నీకు ఇది ధర్మం కాదయ్యా. నా మాటినయ్యా, వద్దయ్యా. అమ్మా సత్తమ్మ తల్లి. పార్వతి, నేను చేస్తుంది సత్యమో అసత్యమో, ధర్మమో అధర్మమో ఇక్కడ అర్థం కాదు. ఇంకా ఏం అర్థం కావాలయ్యా? ఏదో పాపిష్టి డబ్బు కోసం ఎవరైనా ఏదైనా చేస్తారని నువ్వే కదా చెప్పావు. అట్టటి పాపిష్టి డబ్బు కోసం నువ్వు సత్తమ్మ తల్లి ముందు అసత్య ప్రమాణం చేస్తున్నావు. పార్వతి, నువ్వు అసత్య ప్రమాణం చేస్తున్నావు. పార్వతి, నువ్వు అసత్య ప్రమాణం ధర్మము విమల సత్యము పాపము చేత బొంకు చే పారము బందలేక చెడబారినదైన అవస్థ దక్షులెవ్వారలు పేక్ష చేసిరది వారల చేటగుగాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడు. ఉత్తమమైన ధర్మము పాపము చేత, ఏ మలినము లేని సత్యము అసత్యము చేత గట్టెక్కలేక దరిచేరలేక చెడబారిపోవడానికి సిద్ధమైన నేపథ్యంలో సామర్థ్యం దక్షత కలిగిన వారు పరిస్థితిని చూస్తూ కూడా ఉపేక్ష వహిస్తే అది వారికే చేటు కలిగిస్తుంది. కానీ ఇవన్నీ చూసి ధర్మాన్ని గట్టెక్కించే సత్య శుభస్థితులని యోగ్యులకు మాత్రమే ఆ దైవం కట్టబెడుతుంది. మరొక్కసారి ఆలోచించుకో మామా. అబద్ధం ఆడితే అమ్మ సంగతి మాకంటే నీకే బాగా తెలుసు. అవును బాబాయ్, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. మనది కాని దానికోసం ఆశపడితే ఆ తరువాత జరిగేది నాకు బాగా తెలుసురా. వెంకట్రావు ఎందుకు అబద్ధం ఆడాల్సి వచ్చిందో అమ్మకు తెలుసు. కడుపుతో ఉన్న పిల్ల, నోరు లేని పిల్ల, అంత గొప్పింట్లో ఒళ్ళు కాలి చనిపోవడానికి కారణం ఏంటో అమ్మకు తెలుసు. దాని కర్మకాండం తెలుసు. రాత్రే బసవయ్య ఇదే చెట్టుకు సభయ్యాలనే కారణం ఏంటో కూడా అమ్మకు తెలుసు. మనం నిజం అనుకునేంత నిజం కాదని, అబద్ధం అనుకునేంత అబద్ధం కాదని అమ్మకు తెలుసు. ఇవన్నీ అమ్మోరు గమనించట్లేదు అనుకుంటే మనకంటే వేరే వద్దలు ఎవరు? ఆ పెద్ద మనిషి చర్చ ప్రమాణం చెప్తున్న మాట్లాడితే ఏదో ఉపన్యాసం నిన్నగా రాలేదు ఎవరు ఎక్కడికి. ప్రమాణం చేయమని చెప్ప. ఏదో పెద్ద ఆయన శాదస్తుని కొని నాకు మంచి మాటలు చెప్పాలి. నువ్వు ఉండు బాబాయ్, చాలా పనులు ఉన్నాయి బాబాయ్, ముందు ప్రమాణం చేయి. సత్యం వైపు తలెత్తి చూడాలంటే దానికి చాలా ధైర్యం కావాలరా. మళ్ళీ మొదలెడతాడు. సత్యమ్మ తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నా. బసవయ్య తన పొలం ఖాతాల దగ్గర తాకట్టు పెట్టి 25 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఇది సత్యం, సత్యం, సత్యం. బాబాయ్ బాబాయ్ బాబాయ్
వెంటాడుతున్నది నీడల్లే కర్మ ధర్మమే నీ పాలి దండమై దండించ తప్పించుకోలేదు జన్మ ఏంది సత్యమ్మ తల్లి మీద అసత్య ప్రమాణం చేసి కాలు చేయి పడిపోకుండా కొంపకల వచ్చినానా నీ సత్యమ్మ మహిమ కలిపేది నన్ను వదిలే రఘుపతిని కొట్టింది వాడు కాలు చేయి పడిపోయాయి అసత్య ప్రమాణం చేసింది నువ్వైతే వాడు కాలు చేయి పడిపోవడం ఏందయ్యా అయినా అసత్యానికి మహిమ పెరిగిందా సత్యమ్మ తల్లి మహిమ తగ్గిందా అమ్మా సత్యమ్మ తల్లి పార్వతి సత్యమ్మ తల్లి మహిమ అంటే అక్కడ గుడిలోనూ అక్కడ విగ్రహం లేదు దైవత్వమైన రాక్షసత్వమైన స్వార్థమైన పరమార్థమైన అంత మనిషి మనసులో ఉంటుంది ఇది సత్యం ఇది కాదు అని చెప్పేందుకు మనిషి కూడా పరిజ్ఞానం చాలా తక్కువ ప్రతి సత్యం వెనుక ప్రతి అసత్యం వెనుక మనిషి స్వార్థం భయం చుట్టుకొని ఉంటుంది అదే అతనికి మేలు కీడు చేస్తుంది వెంకటరావు వ్యతిరేక తన స్వార్థం కోసం అసత్య ప్రమాణం తను తప్పు చేస్తున్న భయం వాడు కాలు చేయి పడిపోవడానికి కారణమైంది రఘుపతి ఆస్తి కోసం అన్న వదిలి అత్యంత దారుణంగా క్రూరంగా చంపేశాడు ఈ నిజం ఎప్పటికీ ఎవరికి తెలియదు అనుకున్నాడు కానీ నేను ఆ తాళాలు వాడు చూతో పెట్టగానే ఈ నిజం ఊరంతా తెలిసిపోయిందని భయపడ్డాడు ఆ భయమే వాడు కాలు చేయి పడిపోయాడు మరి నేను నా స్వార్థం కోసం ఈ డబ్బు కోసం అసత్య ప్రమాణం చేయలేదు ఏ డబ్బు కోసం అయితే తన అన్న వదిలి ఎంత దారుణంగా క్రూరంగా చంపాడో ఆ డబ్బు వాడికి అందకూడదని చేశాను ఒక అమ్మాయి కూడా ఆఖరి వరకు తీర్చడం కోసం చేశాను అసలు ఏది సత్యం ఏది అసత్యం కంటికి కనిపించేదంత సత్యం కాదు కంటికి కనిపించిందంత అసత్యం కాదు యద్భూత హితం మత్యంతం అసత్యం అన్నారు మనం చెప్పేది సత్యమైనా అది ఎదుటి వాడికి హాని కలిగిస్తే అది అసత్యం మనం చెప్పేది అసత్యమైనా అది ఎదుటి వాడికి మేలు చేస్తే అదే సత్యం సత్యాన్ని బతికించడం కోసం అసత్యం వాడాను ఇప్పుడు చెప్పు నేను చేసి ధర్మమా ధర్మమా సత్యమా అసత్యమా మరి ఇప్పుడు ఈ డబ్బు ఆ పసివాడు రోజు ఆగిపోవాలి సత్యవతి కడుపులో అత్యంత దారుణంగా కన్ను మూసిన పసివాడు వీడి పోసి నవ్వులతో జీవం పోసుకోవాలి మలిగిపోయిన దీపం మరో దీపాన్ని వెలిగించాలి అమ్మా సత్తమ్మ తల్లి ఈ డబ్బు పసుపు సత్యవతి పసుమైన ఇది చైతన్య కళాస్రవంతి విశాఖ స్టీల్ ప్లాంట్ వారి నాటిక అసత్యం.